నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. ఇంకా ఈరోజు వీడియోలో అండి, ఈరోజు మనకి మహాశక్తివంతమైన శివరాత్రి అండి. ఆదివారం నాడు రావడం అనేది చాలా విశేషంగా భావిస్తూ చాలామంది అండి, ఆదివారం నాడు విశేషమని ఎందుకు అంటున్నాము అని అంటే, ఆ సూర్య భగవానుడికి ఇష్టమైన రోజు అండి. నిజంగా శివరాత్రి ఆ సూర్య భగవాన్ ఆశీస్సులు కూడా మనకి దొరకడం అనేది చాలా అమోఘమైన ఒక మంచి విషయాలని మన జీవితంలోకి తీసుకురావడానికి ఈ ఆదివారం వచ్చే మహాశివరాత్రి అనేది మనకి చాలా వరకు కూడా సహాయపడుతుంది. ఇంకా ఈ శివరాత్రి రోజున చాలామంది జాగారాలు ఉంటూ ఉంటారు, ఉపవాసాలు ఉంటూ ఉంటారండి. కానీ రాత్రంతా కూడా మనం మెలకుగా ఉంటాం. అంటే 12 గంటల తర్వాత నుంచి తెల్లవారి వరకు కూడా 5 గంటల వరకు కూడా, అంటే 16వ తారీఖు ఉదయం వరకు, మనకి ఈరోజు 15వ తారీఖు ఆదివారం ఉదయం నుంచి మనకి శివరాత్రి అన్నట్టుగా మనం పూజలు చేస్తూ ఉన్నాం. కానీ 12 తర్వాత నుంచి 3:30 గంటల వరకు బ్రహ్మ ముహూర్తం వరకు కూడా మెలకుగానే ఉన్నా కూడా చాలు అని చెప్పి చాలామంది మన పురాణాల్లో తెలియజేస్తున్నారు. అందులో పర్టికులర్గా టైం అనేది ఉందండి. 12 గంటల తర్వాత వచ్చే ఒక 25 నిమిషాలు, అంటే ఆ సమయం అనేది ఎగ్జాక్ట్ టైం అనేది కూడా నేను తెలియజేస్తాను. ఈ సమయంలో మాత్రం మీరు మిగతా టైం అంతా కూడా అక్క 2:30 అయిపోయింది, 3 అయిపోయింది, మాకు నిద్ర వచ్చేసింది, నిద్రపోయాము, తెలియలేదు మాకు అని అనుకున్న వాళ్ళు ఇప్పుడు చెప్పబోయే ఈ 25 నిమిషాలు మాత్రం మీరు మిస్ అవ్వకండి ఫ్రెండ్స్. నిజంగా ఇలాంటి సమయంలో మీరు ఏ కోరిక కోరినా సరే శివభగవాన్ని తలుచుకుంటూ ఇప్పుడు చెప్పే విధంగా ఒక్కసారి చేసి చూడండి. మీ కష్టాలు అనేది తీరకుండా ఉండదండి. అంత పవర్ఫుల్ అయిన సమయం అన్నమాట. ఆ రోజంతా కూడా మీరు జాగారం ఉన్న లెక్క అనేది వస్తుంది. ఇంకా ఆ సమయం ఏంటి అని తెలుసుకోవడానికి ముందుగా మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. ఈరోజు చాలామంది గుడికి వెళ్తూ ఉంటారు, గుళ్ళోనే ఉంటూ ఉంటారండి. అంటే జాగారం కూడా గుడిలోనే ఉండి తెల్లవారుజామున ఇంటికి వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. అక్కడే పడుకునే వాళ్ళు, పెద్ద పెద్ద శివాలయాల్లో ఉన్నవాళ్ళు, శివాలయాలకి వెళ్ళిన వాళ్ళు అక్కడే మండపాలు ఉంటాయి కాబట్టి ఆ మండపాల కింద అక్కడే కూర్చోవడం, పారాయణం చేయటం, శివభగవాన్ని మంత్రాలు చదవటం, అభిషేకాలు చేయటం, చిన్న చిన్న శివలింగం ఉంటే కనుక ఆ అభిషేకం అనేది మనం చేయడం అనేది చాలా మంచిదండి. మొత్తం మనం అభిషేకాలు అనేది 11 సార్లు చేస్తే మంచిదని మనకి పురాణాల్లో చెప్పబడుతుంది. కానీ అలా కుదరని వాళ్ళు మీరు కనీసం 3 సార్లు అన్నా కూడా మీరు మంచినీళ్లతో అయినా సరే కనీసం ఆయనకి అభిషేకం చేయండి. అభిషేకం అంటే ఆయనకి చాలా ఇష్టమైన ఒక విషయం. అలా అభిషేకాలు ఎవరైతే చేస్తారో ఈ శివరాత్రి రోజున వాళ్ళ కష్టాలన్నీ కూడా ఖచ్చితంగా ఆ పరమేశ్వరుడు తీర్చడానికి అవకాశం అనేది ఉంటుందండి. అలాగే ఇంకా జాగారం చేసేవాళ్ళు మీరు ఏం చేస్తారంటే, మనకి 12 గంటల తర్వాత ఖచ్చితంగా 12:51 నుంచి 1 గంట 16 నిమిషాల వరకు, మొత్తం 25 నిమిషాలండి. 25 నిమిషాలు కూడా చాలా వరకు కూడా ఒక అమోఘమైన ఒక రిజల్ట్ని ఇవ్వగలిగే శక్తివంతమైన గడియలండి. మళ్ళీ కూడా సమయం అనేది మీకు తెలియజేస్తున్నాను. 12:51 నుంచి తెల్లవారుజామున 12:51 నుంచి 1:16 వరకు ఎవరైతే కనుక ఆ శివభగవాన్ని తలుచుకొని ధ్యానం చేస్తూ ఉంటారో, అంటే మనం ఎలా చేయాలి, ఇలా నిటారుగా కూర్చొని శివభగవాన్ని చూడండి ఫ్రెండ్స్. మనం ఎప్పుడు కూడా ఇట్లా వంగినట్టుగా కూర్చోకుండా మంత్రాలు పరిహారాలు చేసేటప్పుడు ఇలా నిటారుగా కూర్చోండి ఫ్రెండ్స్. మనకి బ్యాక్ బోన్ అనేది ఉంటుంది కదా, ఆ బోన్ ద్వారానే ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది మన ఒంట్లోకి ప్రవహించడానికి అవకాశం అనేది ఉంటుంది. అందువల్ల నిటారుగా కూర్చొని చేయమని చెబుతూ ఉంటారు. అలా చేసేటప్పుడు నేనైతే ఏం చేస్తానంటే అండి, ఆ సమయంలో ఒక దీపాన్ని వెలిగించుకొని, ఒక నెయ్యి దీపాన్ని శివభగవాన్ ఫోటో ముందో, లేదంటే మన అభిషేకం చేసే చిన్న శివలింగం ఉందండి మన ఇంట్లో, ఆ శివలింగానికి అభిషేకం చేస్తూ ఆ సమయంలో మనం ఇలా నిటారుగా కూర్చొని మనం మంత్రాలని, మీకు ఏదైతే కనుక ఒక మంత్రం మీరు అనుకుంటున్నారో, ఓం నమ శివాయ అనే మంత్రాన్ని మీరు అనుకోవచ్చు. ఈ 25 నిమిషాలు మీరు ధ్యానం చేస్తూ ఆయనకి ఎన్నో రకాల పురాణ కథలు అనేవి ఉన్నాయి, ఆ కథలు చదవండి. మీరు టీవీ చూడడమో, మొబైల్ చూడడమో, ఎవరితోనో మాట్లాడడమో అవన్నీ కూడా మీరు అస్సలు చేయకుండా ఈ 25 నిమిషాలు మాత్రం ఆయనకి మాత్రమే కేటాయించి ఆయనకి దగ్గరగా ఉంటూ నిజంగా పక్కనే ఆ శివభగవానుడు కూర్చున్నట్టుగా, ఆయనతో మాట్లాడుతున్నట్టుగా మీరు నమ్మకంతో చేసుకోండి ఫ్రెండ్స్. కోరిక తీరకుండా, మీ కష్టాలు తీరకుండా ఉండదు. అంత మహా ఫలితాన్ని మన జీవితంలో తీసుకురాగలిగే మహా గడియలని కూడా ఈ శివరాత్రికి చెప్పవచ్చు. అందువల్ల ఎవ్వరూ కూడా మిస్ అవ్వకండి ఈ సమయాన్ని. ఎందువల్ల అంటే చాలామంది జాగారాలు ఉంటారు కాబట్టి పర్టికులర్ సమయం అనేది, మిగతా సమయాలు మనం మామూలుగా టైం స్పెండ్ చేయడం కోసం చాలామంది ఏం చేస్తూ ఉంటారు, మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఎలాగోలా టైం ఇవ్వాలని చూస్తూ
ఉంటాం. అందువల్ల ఆయనకి మాత్రం కనీసం ఈ 25 నిమిషాలు మాత్రము కేటాయించి మీరు ఒక్కసారి ధ్యానం చేసి ఒక చిన్న దీపాన్ని వెలిగించుకోండి ఫ్రెండ్స్. ఇంట్లో ఆ దీపం ముందు కూర్చొని శివభగవాన్ విగ్రహం ఉంటే కనుక అభిషేకం చేస్తూ మీరు వీలైతే అభిషేకం చేయండి. లేదంటే కనుక మీరు మామూలుగా మంత్రాలు చదివినా సరే ఒకసారి ఇలా చేసి చూడండి. చక్కగా నిటారుగా కూర్చొని ఎలాంటి కష్టాలున్నా కూడా ఆరోగ్యపరంగా మీరు ఏదన్నా సరే ఇబ్బంది పడుతూ ఉన్నా కూడా అవన్నీ తొలగిపోవటం, ఇంట్లో ఒక నెగిటివ్ ఎనర్జీ లేకుండా పోవడం, మంచి మంచి విషయాలు అనేవి మీకు కలిసి రావడం, ఇవన్నీ కూడా మీరు చూడగలుగుతారు. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి. నమస్తే. ఓం నమః శివాయ.